ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి అనే గ్రామంలో ఉందన్నమాట. ఈ గుడి కృష్ణానది తీరం దగ్గర ఉంది. అంటే జస్ట్ ఒక 30 మీటర్స్ అవేలో ఇక్కడ కృష్ణానది ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారని చెప్తారు. ఈ వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువు అన్నమాట. ఈ వ్యాసరాయలు 14 నుంచి 15వ శతాబ్దం మిడిల్ 15వ శతాబ్దము ఉన్నారని చెప్తారనమాట. అయితే శ్రీకృష్ణదేవరాయలు కొంతకాలం పాటు ఆయన రాజ్యభారాన్ని ఈయనకి అప్పచెప్పారని, ఆ సమయంలో రాజ్యాన్ని పరిపాలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించారని, దానికి సంతోషంగా మదనపల్లి అనేటువంటి ఒక జిల్లాని మాత్రం ఆ వ్యాసరాయల వారికి శ్రీకృష్ణదేవరాయలు దానం చేసినట్టుగా చెప్పబడుతుందండి. అప్పటి నుంచే ఆ ప్రదేశానికి వ్యాస సముద్రం అని పేరు వచ్చిందనమాట. అయితే అలా దానం స్వీకరించిన తర్వాత దోషం పోవటానికని చెప్పేసి 378 మంది దేవతలని ప్రాణప్రతిష్ఠ చేశారట ఈయన. అలా ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలలో ఈ హనుమంతుల వారి విగ్రహము ఒకటండి. ఈ స్వామివారిని అభయ ఆంజనేయ స్వామి అంటారు. ఈయనకి ప్రత్యేకత ఏంటంటే శంఖ చక్రాలు ఉంటాయటండి. ఇంకా హనుమంతుడున్న చోట సీతారాముల విగ్రహాలు తప్పకుండా పెట్టేస్తారు కదండి. హారతి ఇస్తున్నారు. ఇక్కడ గుడిలో ఉన్న పూజారికి కూడా ఒక చిన్న కథ ఉందండి. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత వ్యాసరాయల వారు మొట్టమొదట ఎవరైతే వచ్చి ఈ స్వామివారిని చూసి పూజలు చేస్తారో వాళ్ళకే ఈ గుడిలో పూజ చేసే అధికారాన్ని ఇస్తానని చెప్తారట. అయితే మొట్టమొదటిగా భీసన్న అనేటువంటి ఒక బోయ పిల్లవాడు వచ్చాడటండి స్వామివారికి పూజలు చేయటానికి. అప్పటి నుంచే ఈ బీచుపల్లిలో ఆ బోయ వాళ్ళే మొట్టమొదటిగా స్వామివారికి పూజలు చేస్తారటండి. ఆ వంశానికి చెందిన వాళ్ళే ఇక్కడ ఇంకా పూజారులుగా చేస్తున్నారు. ఆ తర్వాత గద్వాల్ రాజులు ఈ గుడిని కొంచెం మండపాన్ని అది ఎక్స్టెండ్ చేసి కట్టారటండి. ఇది ఆలయ ప్రవేశ ద్వారం అండి. చుట్టూతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ప్రహారీ అది గుడి లోపల ఇలా ఉంటుంది. లోపల ఎక్కువ ఆలయాలు ఏమీ లేవండి. ఇక్కడ అంతా ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఇక్కడ ఫేమస్ అన్నమాట. చాలా జోగులాంబ గుడికి వెళ్ళే వాళ్ళందరూ తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటారండి. ఇక్కడ ఈ చెట్టుకు ఒక ప్రాముఖ్యత ఉందండి. ఈ చెట్టు ఒక పుట్టలోంచి వచ్చిందిటండి. అందుకే దీని చుట్టూతా ఇలాగా ప్రహారీ కట్టేశారట చెట్టు చుట్టూతా. అయితే ఈ గుడి గురించి పూజారి చెప్తున్నారు, వినండి. అభయాంజనేయ స్వామి ఇక్కడ గదతో పాటు శంకు చక్రాలు కూడా ఉంటాయి. ఇక్కడ నదీ తీరం ఏమన్నా ఉందా? అవునా? ఇది బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసి 500 సంవత్సరాల పైగా ఎవరు ప్రతిష్ఠించారంటే వ్యాసరాయల వారు. అచ్చా. వ్యాసరాయల వారు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల వారు గురువు. ఆయన రాజ్యంలో ఆయన పాలనలో ఏం చేశాడంటే, నాకు చాలు, నాకు రాజ్యం వద్దు, ఏదొద్దు, నాకు దైవభక్తి కావాలని ఏం చేశాడు, సన్యాసం తీసుకున్నాడు. పూజలు చేస్తా ఒకసారి ఏమైంది, ఆంజనేయ స్వామి కళలోకి వచ్చి చెప్పాడు, నా విగ్రహాలు ప్రతిష్ఠించాను. చెప్తే ఏం చేశాడు ఆయన, సరే విగ్రహాలు ప్రతిష్ఠించినట్టు ఎట్లా చెప్తే అట్లా విగ్రహాలు ప్రతిష్ఠించాడు. అట్లా 108 విగ్రహాలు ప్రతిష్ఠించాడు. అయితే అట్లా 108 విగ్రహాలలో మాదొకటి ఈ బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి. దీని పేరు అభయాంజనేయ స్వామి అంటే. ఇక్కడ గదతో పాటు శంకు చక్రాలు కూడా ఉంటాయి. పైన కొంచెం పెట్టారు. ఓకే. ప్రతి ఏకాదశి రోజు నిజ రూప దర్శనం చూపిస్తాను. ఇక్కడ ఆయన ఎక్కడైతే గుడి కట్టించాడో వ్యాసరాయల వారు, ఆయన శిశువుడు ఎవరు, శ్రీకృష్ణదేవరాయల వారు ఆ గురువు ఎక్కడైతే ప్రతిష్ఠించాడో అక్కడ టెంపుల్స్ కట్టించుకుంటూ పోయాడు, దేవాలయాలు కట్టించుకుంటూ పోయాడు.
అందులో మాది ఒకటి. ఆహా. ఇంకోటి ఇక్కడ విశిష్టత ఏమంటే, ఇక్కడ మా గుడికి ఈ ఊరికి, ఈ గుడి వల్ల ఈ ఊరికి బీచ్పల్లి అనే పేరు వచ్చింది. ఆ బీచ్పల్లి పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఈ స్వామివారు ఉన్నాడు కదా, అభయాంజనేయ స్వామి, ఆయనకు ఫస్ట్ పూజ చేసింది ఆంజనేయ. ఆ బీచ్పల్లి అనే వ్యక్తి, ఆ బీచ్పల్లి ఎవరంటే వాళ్ళు. అప్పటి నుంచి అలా వంశిస్తుంది. మేమే పూజ చేస్తాము వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ అయ్యవారు కూడా చేస్తాం. అచ్చా. మళ్ళీ వేదం పెట్టి వాళ్ళు వేదంతో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా నీళ్లు ఏమైనా ఉందా? ఇక్కడ నదీ తీరం ఏమైనా ఉందా? నది తీరం కృష్ణానది ఉంది. కృష్ణానది ఉందా? కృష్ణానది ఉంది. ఉత్తరం నుంచి దక్షిణానికి పారుతుంది. అచ్చా. ఎక్కడ అట్లా పారదు. ఉత్తరం నుంచి దక్షిణానికి పారడమే ఇక్కడ విశిష్టత. స్వామివారు శంకు చక్ర గదాలతో ఉంటారు ఇక్కడ. అది ఓకే. ఇది ఎన్ని ఏళ్ల క్రితంతో ఏమైనా ఉందా? కూడా జరుగుతాయి. అచ్చా. ఇది ఎన్ని సంవత్సరాల క్రితంది? 500 సంవత్సరాలు. 500 సంవత్సరాలు. ఇప్పుడు ఇదంతా ఒక గుహలాగా ఉంది కదా? అంటే ఇంతకుముందు పురాతన గుడి కదా. పురాతన గుడి. విగ్రహం ప్రతిష్ఠించిందా లేకపోతే అట్లానే దొరికిందా? ఏమన్నా రాతి విగ్రహం ఏమైనా ఉందా? ప్రతిష్ఠించాడు వ్యాసరాయల వారు. వ్యాసరాయల వారు ప్రతిష్ఠించారు. ఓకే. మరొకసారి ఈ అభయ ఆంజనేయ స్వామికి మీరందరూ దండం పెట్టేసుకోండి. వీలైనప్పుడు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒకసారి మంగళహారతి కూడా చూసేద్దాం. అదిగో సీతారామచంద్రులకి నమస్కారం చేసుకోండి, హారతి చూసేద్దాం. వచ్చే సంచికలో మరొక గుడితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.